ஓம் அஸ்மத்குருப்யோ நம. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆச்சாரிய திருவடிகளே சரணம். நீலாசங்க சலங்கரிதடே சுப்தமத்போத்கதிஷ்டம் பாராஜ்யம் சம்ஸ்ருதி சதசரசித்தமஜ்ஜாபயந்தி ஸ்வச்சேஷ்டாயாம் స్వజనే గలితుం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్సై నమ ఇదమిదం భూయేవాస్తు భూయ అన్నవైల్ పుదవైల్ ஆண்டாளங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன் இசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலே சொல்லும் சூடிக் கொடுத்து சுழலக்கொடியே தோல்பாவை பாடியருள் வல்லு பலவளையாய் நாடு நீ வேன் கடவர்க்கு என்னை வித்து என்று மாத்தும் நாம் கடவா వన్నమే నల్. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం పాశ్రం 10వ పాశ్రం అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిகளே శరణం. நோத்து சுவர்க்கம் புகன்று அம்மலாய் மாத்தமும் தாரார் வாசு திருவாதார் நாத்து துளாய் முடினாராயினும் நம்மால் போத்து பருத்தரையும் பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கோத்தத்தின் வாயு விளந்து கும்பகரணம் தோத்தும் உனக்கே பெரும் துயில் தான் தந்தானும் ஆனந்தலுடையாய் அருங்குலமே தேத்தமாய் இவன் திருவேலோரம்பாவாய். తిరుపావై 9వ పాశ్రములో తూమని మాట్టు పరిశుద్ధమైన మనలతో నిర్మించబడిన భవనంలో ఆత్మ తేజస్సులో ప్రకాశిస్తూ ఆనందావస్థలో నిద్రించే ఒక ఉత్తమైన గోపిక నిద్రలేపి తమ వ్రతంలో చేరుకున్న ఆండాళ్ తల్లి. ఈనాటి 10వ పాశ్రంలో నోతుచ్చువర్కం పొగకిండ్రు అమ్మనాయ్ నోము నోచి అప్పుడే ఫలస్వరూపమైన సుఖానందాన్ని స్వర్గానుభవాన్ని పొందే ఇంకో గొప్ప గోపికను నిద్రలేపుతున్నారు ఈరోజు గోదాదేవి. నోతుచ్చువర్కం పొగకిండ్రు అమ్మనాయ్ నోము నోచి సుఖానందాన్ని స్వర్గానుభవాన్ని ప్రవేశించి పొందిన తల్లి అమ్మనాయ్ అనే ప్రత్యేక గుణ విశేషంతో పిలుస్తుంది తల్లి. నోము నోచుక ముందే స్వర్గానుభవం ఆనందానుభవించే పుణ్యాత్మురాలమైన తల్లి అంటూ ఈనాటి గోపికను స్తుతిస్తుంది తల్లి ఆండాళ్. నిరంతరం విష్ణు భక్తులైన పెరిగాళ్ళవారు ఎన్ని నోములు నోచారో సాక్షాత్ నీలాదేవి తత్వమైన గోదాదేవిని పుత్రికగా పొందిన రంగనాథుని గర్పించి ఆనందాన్ని పొందారు. అట్లాంటి నోము నోచకుండానే స్వర్గానందాన్ని పొందే ఇంకో ఆళ్ళవారు రసో వైసహ ఆనందో బ్రహ్మణో విద్వాన్ అన్నట్టుగా మేల్కొలుపుతున్నారు ఈ పాశ్రంలో గోపికలు. மாத்தமும் தாராரோ வாசு திருவாதார் நாத்து துளாய் முனிநாராயணன் நம்மாள் போத்து பறைதனம் புண்ணிய நாள் பண்டோரு நாள் கோத்தித்தன் வாயு விளந்து கும்பகரணம் தோத்து முனக்கே பெரும் தயில் தாம் தந்தானும் ఆనందలుడయాయ్. వాకిలి తలుపు తీయకున్న మాట అయినా పలకరాదా? పరిమళించే తులసిని భక్తుల భక్తి పరిమళాలే తులసికి సంకేతం. మడిగా అలంకరించుకున్న శ్రీమన్నారాయణ మనచేత స్తోత్రం చేయబడి మనకు పరను ఇస్తాడు. ఆనాది ధర్మస్వరూపుడైన స్వామి చేత ఒకనాడు మృత్యువు నోట్లో పడిన కుంభకర్ణుని నిద్రలో ఓడిపోయి నీకు పెద్ద నిద్రను ఇచ్చినాడా. అధికమైన నిద్ర మతృకుల దానం జ్ఞానశక్తి భక్త పారవస్యం చేత ప్రేమ చేత తన భక్తి వల్ల భగవాన్ వశపరుచుకున్న ఆనంద పారవస్యంలో ఉండిపోయిన నమ్మాళ్ళ వారు నీకు గురువే కదా అని ధ్వనింపజేస్తుంది ఆండాళ్. ఇందులో నోతుచ్చువర్కం నారాయణన్ ముడి మార్పిల్ పూంతులాయ్ తులసమయము భక్తిమయము స్వరూపంగా చెప్పబడి పేయాళ్ళవారు తెల్ల కలువల్లో జన్మించారు. మొదలాళ్ళవారిలో వీరొకరు. పోయగా పూదత్త వాళ్ళవారు వెలిగించిన దీపాల్లో తిరుక్కండేనని భగవత్ సందర్శన భాగ్యాన్ని అనుభవించారు. భక్తిముడి తులసిముడి పెరిముడియాయ వానలు తిరువాయమజ 2:9 ధావల్యము చేత ఆత్మకు దోష గంధరహితమైన పరిశుద్ధి స్వాతంత్రం అన్యశేషత్వము కలిగించేవి. ఆండాళ్ తల్లి కొండై తలముడి నమ్మాళ్ళవారి ముడి వీటికి ప్రతీకగా చెప్పబడుతుంది. అరంగుళమే మాకు శిరోభూషణమైన దానివి నీవు ధరించిన మాల సమర్పించినందువల్లనే స్వామి మమ్ము కరుణించారు. సాక్షాత్ లక్ష్మీ స్వరూపానివి
మాకు స్వామిని దర్శింపజేసిన దానివి, ఆచార్యుడిగా శిరోభూషణమైన దానివి, ఆచార్యనిష్టం ప్రతిపాదించిన దానివి నే తల్లి గోదా. తన్మౌలిగంల సుభగ మపహృత్యమాలాం నీ శిరస్సునందరి పరిమళం చే సొగసును సంతరించుకున్న భూమాలికను ఆముక్తమాలిన ఈ స్వామికి సమర్పించి ధన్యురాలైనవు తల్లి అని స్తుతిస్తారు గోదాస్తుల దేశంలో. గోదాదేవి ధరించడం వల్లే కందం కుమలి కుళలి అన్నట్టు భక్తి పరిమళాలు వెదజల్లే గోదాదేవి కురులు కనుక ధరించడం వల్ల పూలు, పాడుట వల్ల ధరించడం వల్ల పూమాల, పాడటం వల్ల తిరుప్పావై పాటల మాల. వాసం జై పొంగిళ వాసితమాకి పండి పవిత్రమైనవి 4 తేత్తమా ఇవంతిరే ఎలోరంభావై నిద్రమత్తు నుండి భక్తి పారవస్యంలో నుండి తేరుకుని వచ్చి తలుపు తీసి మా వ్రతంలో చేరాలి అని ఈనాటి గోపికలు నిద్రలేపుతున్నారు. పూమాలను స్వామికి సమర్పించి గొప్ప బిరుదును ఉత్తమ పదాన్ని నీవు పొందటమే కాదు తల్లి, ఆండాల్ మమ్మ పొందిస్తున్నావు లేభే మహత్తర వదానుగుణాన ప్రసాదమని ఈనాటి పాశ్రమంలో ఆ గోపిక స్వామి దర్శనాన్ని పొందిన భావాన్ని ధరింపజేస్తూ స్తుతిస్తారు దేశికములు. ఈనాటి పాశ్రమంలో భగవంతుని దర్శన భాగ్యాన్ని పొందిన గొప్ప గోపికలందరి వ్రతంలో చేర్చి భాగవత సేవాసంగం భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తుంది బంగారు తల్లి. సురుడొక్కడి ఆండాల్ తల్లి స్వామి శేష స్వాదేపదేశం. సిద్ధోపాయ నిష్ట కలిగిన గోపిక సాత్వికులైన శ్రీ వైష్ణవుల సమాశ్రయణం వల్ల నిత్యానిత్య వస్తు వేగం కలుగుతుంది, సదాచార సమాశ్రయణం కలుగుతుంది, కృష్ణ భక్తి కలిగింది. స్వామి పక్షంలో ఉండేవారికి స్వామి కోరుకునేటటువంటి ప్రాప్య వైలక్షణ జ్ఞానం చేత ఉడయవర్ల గౌరవనీయులైన శ్రీ ప్రాంకుశదాసాయ నమ మధుర కవి వారు చెప్పబడుతున్న ఆనందో బ్రహ్మ రసో వయస ఆండాల్ తిరువదికలే శరణం కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కాలోద్భవం పాండే విశ్వాంబరం గోదా మల్లే శ్రీరంగనాయకం సుచిష్టమాలిక గంధబంధరజిష్ణవే విష్ణుతనూజాయి గోదాయే నిత్యమంగళం మాతృసా కంచిత్రాణబద్ధకం గణపాణి విష్ణుచిత్తనూజాయి గోదాయే నిత్యమంగళం. శ్రీమద్ విష్ణుచిత్తార్య ఆనందనందనే నందనందన మనో ఆనందన హేతవే సుందనందనంద సుందరే గోదాయే నిత్యమంగళం కర్కటే పూర్వ పాల్గొన్నం తులసి కాలనోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. கோதாய் பிறந்தன போரு கோவிந்தான் வாழ்மோர் சோதிமணிமாடும் தோன்றமோர் நீதியான் நல்ல பத்தோர் வாழ்மோர் நார்மராய்களோதோர்மோர் மெல்லபுத்தோர் வேதங்கனோர் பாதக்கங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமயத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் அயந்து மயந்தினம் அறியாத மாணவர்களின் மையமம் சப்பதம் வம்போம் சமப்பதம் வம்போ திருவாடித் போரித்தால் சகதித்தாள் வாசே திருப்பாம் பதம் சப்பினாள் வாசே பெரியாள் வா பிடப்பினும் வெள்ளை வாசே ஓர் நூற்று நாற்பத்தாள் வாசே வீரரங்கற்கு கண்ணி எகந்து எத்தாள் வாசே மறுவாரம் திருமல்கள் நாள் வாசே மனபுதுவனை கற்கோத மலரும் கோதை மலர் பதங்கள் வாங்கி கக்கடே பூர்வ பால்குஞ்சம் துளசி காரணோத்பவம் பாண்டே விஸ்வாம்பரம் கோதா வந்தே ஸ்ரீரங்கநாயகம். ஸ்வஸ்தி ஜெய் ஸ்ரீராம்.